హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రైస్లోకి అదిరిపోయే మెంతికూర పచ్చడిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం ఒక కట్ట మెంతికూరని తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా పొయ్యి పైన కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని 10 నుంచి 20 వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకుంటున్నవి కారం లేనివి. పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు ఈ విధంగా తుంచి వేసుకుంటే చిట్లి పడకుండా ఉంటుంది. అలాగే కాస్త జీలకర్ర, కాస్త ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. ధనియాలు నచ్చని వారు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇవి కాస్త వేగిన తర్వాత నువ్వులు కూడా వేస్తున్నాను. ఈ నువ్వుల ప్లేస్లో వేరుశెనగ గుళ్ళని కూడా వాడుకోవచ్చు, లేదా కంప్లీట్గా స్కిప్ చేసేయచ్చు నచ్చకపోతే. కానీ నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ మిర్చీలని తీసి పక్కన గిన్నెలో పెట్టుకోవాలి. ఈ నువ్వులని ఈ మిర్చీలతో అయినా వేసి వేయించుకోవచ్చు, లేదా ఆకుతో అయినా వేసి వేయించుకోవచ్చు. నేనైతే మిర్చీలతో వేసి వేయించాను. తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసి మగ్గించుకోవాలి. మెంతికూరని ఎప్పుడు వాడుకున్నా కానీ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి, లేదంటే పచ్చడి చేదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కూరని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా నేను చిన్న కట్ట మాత్రమే తీసుకున్నాను. సో ఇలా పచ్చడి చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇంకా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలని వేసి కాస్త ఉప్పు వేసి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆకును కూడా వేసి ఈ విధంగా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే బాగా మెత్తగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు. సో ఈ పచ్చళ్ళలోకి పోపు వేయకున్నా బాగానే ఉంటుంది, కానీ నేను ఇక్కడ పోపు కూడా వేస్తున్నాను. మా వారికి పోపు వేస్తేనే నచ్చుతుంది. సో కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, నచ్చితే హింగ కూడా వేసుకోవచ్చు. ఇంకా పోసును బాగా వేయించుకొని వేసి కలిపేసుకోవడమే. ఇంకా ఈ పచ్చడి అయితే వేడన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, కాస్త నెయ్యి వేసుకుంటే. ఇంకా అంతేనండి, సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.